చేయాలంటే నగరం ఎక్కడ చేయకుండా ఏర్పడింది? నగరం ఎట్ట ఏర్పడుతుంది? ఉమ్, నగరం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నువ్వు డిసైడ్ చేసుకుంటే కదా నువ్వు బాగు చేసేది. ఉమ్, ఎక్కడి నుంచి ఎక్కడికో తెలియకుండా ఊరికినే మొత్తం చేసి పడేస్తావు. బిల్డింగ్ కట్టడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటావు, అంతేగాని మొత్తం బిల్డింగ్ కట్టి పడేసేసి ఇందులో నాదేదో నా పార్ట్ నాకు ఇయ్యి అంటావా? అనం కదా. అవును. నువ్వు నగరం అనేటటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చేద్దాం అనుకున్నావు నువ్వు. ఇది క్లారిటీ ఉండాలి. ఇక్కడ జగన్ కొన్నది ఏంటంటే కమ్యూనికేషన్ వేలో మిస్సింగ్. ఉమ్, అతను చెప్తున్నది వీళ్ళు చెప్తున్నది ఒకటే, ఉమ్, ఈ చంద్రబాబు గారు చెప్పింది జగన్ చెప్పింది ఒకటే. కాబట్టి ఎదుటి వాళ్ళని కించపరిచే విషయంలో వాస్తవం దాచుతున్నారు. ఇప్పుడు 29 గ్రామాలతో చాలదు, అది మున్సిపాలిటీగా మారుతుందని చెప్పిన చంద్రబాబు గారు, ఇదివరకు చంద్రబాబు గారే చెప్పారు కదా సిఆర్డీఏ అనే నగరం అని. అవును. మరి సిఆర్డీఏ నగరం చేయట్లేదు కదా. అదేమంటే ఇప్పుడు కూడా ఏమంటున్నారు, జగన్ చెప్పే మావిగన్ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నాం. అభివృద్ధి చేయడం వేరు, నగరం వేరు కదా. ఉమ్, అభివృద్ధి నువ్వు రాయలసీమ చేస్తావు, ఉత్తరాంధ్ర చేస్తావు, ఏది చేయకుండా ఉంటావు అభివృద్ధి. అభివృద్ధి చేయడం వేరు, నగరంలో భాగం కావడం వేరు. ఉమ్, 29 గ్రామాల నగరం తప్పు అన్నది చంద్రబాబు గారు చెప్పారు. ఉమ్, సిఆర్డీఏ అనే ఒక నగరం అని గతంలో చంద్రబాబు గారు చెప్పారు. మొన్న కూడా చెప్పారు. తర్వాత మాట మార్చింది ఎవరు? ఉమ్, సిఆర్డీఏ అని నగరం కాదన్నది చంద్రబాబు. ఇతను సిఆర్డీఏ పరిధికి ఇంకో నగరం యాడ్ చేశాడు. ఉమ్, ఇద్దరిది సరిగ్గా మాట్లాడుకుంటే, అలా కాకుండా జగన్ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని మాట్లాడుకుంటే ఎవరి భాష వాళ్ళు. 2014 తర్వాత అంటే రాష్ట్ర విభజన తర్వాతే ఈయన అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు